సో అండ్ 'మహేషా' మూవీలో మీది మదర్ క్యారెక్టర్. నార్మల్గా ఎవరైనా ఎంట్రీ ఇచ్చే ముందు సో అమ్మాయిగా అంటే ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ సో ఇలా ఎంట్రీ ఇస్తారు. బట్ మీరు మదర్ క్యారెక్టర్కి ఓకే చెప్పడం సో అంటే క్యారెక్టర్ కోసం మీరు చబ్బీగా అవ్వడం సో ఏంటి రీజన్ ఏంటి? రీజన్ అంటూ ఏం లేదు. సో నాకు కొంచెం చబ్బీగా ఉన్నాను చూడటానికి. సో నాకు తగ్గ క్యారెక్టర్ రావాలి కదా. ఆ టైంలో ఈ క్యారెక్టర్ ఒక్కటే ఉంది. షూట్ అంతా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్లో నాకు వచ్చింది కదా ఓకే ఈ ఆపర్చునిటీ. సో అందుకని ఈ క్యారెక్టరే ఉంది. నేను చెయ్యాలా వద్దా అని థింక్ చేసుకొని సో ఫస్ట్ ఫిలిం కదా, ఏ క్యారెక్టర్ అయితే ఏమైంది, నా టాలెంట్ని కదా చూడాల్సింది. ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేయటానికి రెడీ అని నాలో నేనే అనుకొని సో ఒక స్టెప్ ముందేసాను. ఆ క్యారెక్టర్ చేశారు. సో ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం కానివ్వండి లేదంటే మీరు అన్నట్టు సీరియల్స్ కానివ్వండి ఏదైనా క్యారెక్టర్ ఉంది సో ఆ అమ్మాయి సెట్ అవుతుంది అని అనుకుంటే ఫస్ట్ తన మదర్ రోల్ చేసింది కదా సో మదర్ క్యారెక్టరే ఇచ్చేస్తారు. సో ఇన్ కేస్ హీరోయిన్గా చేస్తే హీరోయిన్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు మీకు మరి మదర్ క్యారెక్టర్ చేశారు, మరి ఎలా క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు? నాకు మంచిగానే వస్తున్నాయి. సీరియల్స్లోనేమో మన డాటర్ మనరల్ క్యారెక్టర్ చేస్తున్నాను ప్రెసెంట్. లైలా మూవీలోనేమో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఇలాగా ఫ్రెండ్ రోల్స్ మనవరాళ్ళు సో అలాగా హీరోయిన్గా. సో నెక్స్ట్ ఒక న్యూ ప్రాజెక్ట్కి కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే సో ఇలాగా మనం ఈ క్యారెక్టర్ చేస్తే ఇదే వస్తుంది అన్నది రాంగ్ థింగ్. మనం అన్ని క్యారెక్టర్లకి సెట్ అయ్యేలాగా మన బాడీని మనం మెయింటైన్ చేసుకుంటే సో ఏ క్యారెక్టర్కైనా చేయగలం. సో విశ్వక్సేన్ది అండ్ లైలా మూవీలో అది ఛాన్స్ ఎలా వచ్చింది మరి మీకు? అది కూడా ఒక కో డైరెక్టర్ గారి ద్వారా వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మరి విశ్వక్సేన్ అంటే? చాలా ఫ్యాన్ బేస్ ఉంది కదా. అవును, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే లైవ్లో చూశాను. సో 10 days మాకు షూట్ జరిగింది, నైట్ షూట్స్. సో హ్యాపీ, అందరం కలిసి వర్క్ చేసుకున్నాం. సో ఇన్ని మూవీస్ సీరియల్స్ చేశారు కదా, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మరి? ఓకే దెన్. అన్నీ బామ్మ నేను చదువుకోను, బామ్మ నేను పనికి పోతాను, నేను చదువుకోను, నేను పనికే పోతా. ఓకే సీరియల్ డైలాగా? అవును అవును. ఓకే సో అసలు అండ్ ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు నన్ను ఇది చెయ్యకు అది చెయ్యకు అని అబ్జెక్షన్స్ ఏం పెట్టరు. సో నేను చిన్నపిల్లని కదా, సో అందుకని నేను ఏది చేసినా వాళ్ళకి నచ్చుతుంది. అంటే రాంగ్ వేలో అయితే వెళ్ళను. ఓకే సో ఏది కరెక్టో అదే చెప్పి నేను ఇది చేస్తానమ్మా, ఇది చేస్తాను నాన్న అని చెప్పి చేస్తాను. సో అండ్ ఫైనల్గా మీకు ఎలాంటి రోల్ కావాలి, సో ఈ క్యారెక్టర్ కావాలి అనుకున్న థాట్ ఏమైనా ఉందా మీకు? నాకు అలాగైతే ఏం లేదు. సో నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. నెగటివ్ పాజిటివ్ ఏదైనా బోల్డ్ ఏదైనా నేను చేస్తాను. అది క్యారెక్టర్ చేయడానికి రెడీ. ఓకే అది ఇంపార్టెంట్ అయితేనే. ఓకే ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉంది, దానివల్ల నీకు ఏమైనా ఫ్యూచర్లో ఆఫర్స్ రావచ్చు అని అనిపిస్తే మాత్రం నేను పక్కా చేస్తాను. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ. అడుక్కునే వేషం వచ్చినా కూడా నేను చేసుకుంటా. ఓకే సో అంత ఇష్టమా? అంత ఇష్టం, అంత పిచ్చి నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సో యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా క్లాస్? నేను నేర్చుకోలేదు. వామ్మో ఓకే ఓకే. సో అండ్ ఇప్పుడు మోడలింగ్ చేశారు. సో మోడలింగ్ చేయాలని ఎందుకు అనిపించింది మరి? ఏమో తెలీదు, ఆ థాట్ వచ్చేసింది. ఇట్లా ఆఫర్ వచ్చింది, సో వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చింది నాకు. ఓకే ఒక ట్రైల్స్ చేద్దాం అని చెప్పి వెళ్ళాను. సో మోడలింగ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే అక్కడ టాకింగ్, బిహేవియర్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. మోడలింగ్లో మన క్యాట్ వాక్, మన మెజర్మెంట్స్ ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా, బాడీ షేప్ ఇవన్నీ తెలుస్తుంది అనమాట. ఓకే మీ క్యాట్ వాక్ చూశాను, ఫిదా అయిపోయాను అసలు. మామూలుగా లేదు అసలు. అసలు షాక్ అయ్యాను, ఏంటి దివ్యశ్రీనేనా కాదా అవునా అని ఒక 2 times చెక్ చేసుకున్నాను నేనే. సో అంత బాగా చేశారంటే సో ఎలా కష్టపడ్డారు ఆ స్టేజ్కి రావడానికి? నేనైతే మాకైతే 3 days ట్రైనింగ్ ఇస్తారు అనమాట. మన కేరళ తుల్ సురేష్ గారు ట్రైనరు. సో ఆయన ట్రైనింగ్ వల్లే నేను నేర్చుకోగలిగాను క్యాట్ వాక్. స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, చాలా స్ట్రగుల్స్.
నేను ఇప్పుడు ఆ మహేష మూవీకి ఎంత చబ్బిగా ఉన్నానో దాని ద్వారా ఇంత స్లిమ్ అవటానికి, స్లిమ్ అయిన తర్వాత మోడలింగ్కి వెళ్ళాను అనమాట. ఓకే. సో నేను మెయిన్ జిమ్ చేశాను, ఫుల్ డైట్, రైస్ అస్సలు ముట్టుకోలేదు, ఓకే. అస్సలుగా టచ్ కూడా చేయలేదు రైస్, ఫుల్ డైట్. ఎంత స్ట్రగుల్స్ అంటే, ఎంత హెవీ వెయిట్ ఉంటే ఇప్పుడు ఇంత స్లిమ్ రావడానికి ఒక 3 అవర్స్ నేను జిమ్లోనే స్పెండ్ చేశాను అనమాట. ఓకే. సో అంత కష్టపడుతున్నారు కాబట్టి అవును. ఇంత రిజల్ట్ ఉంది. ఒక పక్క జిమ్, ఒక పక్క డ్యాన్స్. సో డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు డాన్స్ అయితే. కూడా సో నేర్చుకున్నాను. డాన్స్ అంటే ఇష్టమా మరి మీకు? డాన్స్ అంటే డాన్స్ కూడా ఇష్టమే, ఆ వైబ్ బాగుంటుంది కొంచెం. ఓకే. నాకు ఎప్పుడైనా ఫీలింగ్ సాడ్ అనిపించినా, ఫీలింగ్ ఎలోన్ అనిపించినా, సో నేను ఆ క్లాస్కి వెళ్తే ఒక 1 అవర్లో ఫ్రీ అయిపోతాను. ఓకే. సో ఫీల్ సాడ్ అన్నారు, ఎందుకు? ఏం సింగిల్ కాబట్టి. మింగిల్ కావాలా? అవును, మింగిల్ కావాలి. సో మింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ మింగిల్ అయ్యి సింగిల్ అయ్యారా? సింగిల్ నుంచి మింగిల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో సింగిల్ నుంచి మింగిల్కి వెళ్ళాలి. లేదు, నాకెందుకో మింగిల్ అయ్యి సింగిల్కి వచ్చి సాడ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. అస్సలు సమస్య లేదు. అసలు సో అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా ఏదైనా? లేదు లేదు. సో ఎవరి మీదైనా క్రష్ కానివ్వండి, మీరంటే ఎవరికైనా క్రష్ కానివ్వండి. నా మీద ఉండొచ్చు, నాకైతే ఎవరి మీద లేదు. ఎవరి మీద లేదు. నా హార్ట్కి టచ్ అయిన పర్సన్ ఇంకా దొరకలేదు. ఓకే. వెయిటింగ్. సో వెయిటింగ్ అంట, ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి చూడండి, టచ్ అయిద్దో లేదో ఈ చూడాలి. రోజుల్లో ట్రూ లవ్ లేదు. ఓకే. ఐ వాంట్ ట్రూ లవ్, దొరుకుద్దా మరి? జెన్యూన్ పర్సన్ ఏమో మేబీ. అంతే. సో ఎవరి లక్ ఎలా ఉంటుందో చెప్పలేము కదా. అవును. ఓకే. అది కూడా వస్తే అదృష్టవంతురాలని. అంతే. సో క్యాస్టింగ్ కౌచ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. సో క్యాస్టింగ్ కౌచ్ వల్ల మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? నేనైతే ఫేస్ చేయలేదు. సో ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే మాత్రం నేను చెయ్యను, నేను Okay. తప్పించుకుంటాను. సో క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంది, లేదని అయితే నేను చెప్పలేను. సో అండ్ ఇప్పుడు ఇన్స్టాలో మీ పిక్స్ చూసుకుంటే మీరు అప్లోడ్ చేసినవి, సో కొన్ని అంటే సీరియల్స్లో చూసుకుంటే ట్రెడిషనల్గా ఉన్నారు. సో ఇటు చూస్తే ఆ అమ్మాయేనా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అంత బోల్డ్గా ఫొటోస్ కానివ్వండి, సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఎందుకు అలా చూస్ చేసుకున్నారు అండ్ పబ్లిక్లో పోస్ట్ చేయడానికి రీజన్? పబ్లిక్లో పోస్ట్ చేయడానికి రీజన్ ఏం లేదు. సో నేను ఒక మోడల్ని, ర్యాంప్ వాక్ చేస్తాను. సో నేను ఫస్ట్ నుంచి నాకు మోడల్గా ఉండటమే ఇష్టం. సో నా డ్రెస్సింగ్ స్టైల్ అంతా జీన్స్, బాడీ కాన్ డ్రెస్లు ఇలాగ వేసుకోవాలని నాకు చాలా ఇష్టం. అందుకే ఇష్టంతో వేసుకుంటున్నాను, ఇష్టంతో పోస్ట్ పెట్టేస్తున్నాను. సో ఎవరు ఎప్పుడు అనలేదా ఎందుకు ఇలా dresses? అన్నారు, చాలా మంది అన్నారు. సో నాకు నచ్చినట్లు నేను ఉండాలి కానీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు కాదు కదా. సో నాకు నచ్చింది నేను చేస్తాను. సో మీకు నచ్చింది మీరు చేస్తారు.